వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్మెట్టు గారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్మెట్టు గారు, పేపర్లో నేను ఒక ఆర్టికల్ చూశాను. స్టూడెంట్స్ ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతున్నాయి. ప్రతి 42 నిమిషాలకి ఒక విద్యార్థి చనిపోతూ ఉన్నాడంట. అంటే రీజన్స్ ఏమో రకరకాలు, అంటే ర్యాంక్స్ కోసమని, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఫైనాన్షియల్ స్ట్రగ్లింగ్స్, ఫ్యామిలీ స్ట్రగ్లింగ్స్. సో ఇలా రకరకాల కారణాలతో ఇంత చిన్న ఏజ్లో స్టూడెంట్స్ డిప్రెషన్స్కి గురవుతూ ఉన్నారు. అండ్ కరోనా తర్వాత కూడా కరోనా టైంలో ఇంట్లో ఒంటరిగా ఉండడము, వాటి ఇంపాక్ట్ కూడా ఇప్పటికీ ఉంది అని అంటున్నారు. మరి ఇప్పుడు ఇలాగే జరిగితే ఎట్లా పరిస్థితి? దీని నుంచి బయట పడేది ఎట్లా స్టూడెంట్? స్టూడెంట్స్ స్పెషలీ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ వాళ్ళు సూసైడ్స్ అవి చేసుకుంటూ ఉన్నారు. మనం చూస్తే, మీరు ఒకవేళ మామూలుగా సర్వే కనుక చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ఈ 8th క్లాస్ 9th హై స్కూల్ స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ అప్ టు కాలేజ్ వరకు కూడా, రైట్? సో ఈ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే వాళ్ళు సూసైడ్ అవి చేసుకుంటూ ఉంటారు. సో దానికి మేజర్ రీజన్ ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ దట్ పీపుల్ హ్యావ్ ఆన్ దెమ్ అనమాట. సో ఇప్పుడు చిన్నప్పుడంతా ఓకే, 7th 8th 9th ఈ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే పర్సంటేజ్ రావాలి, అన్నిట్లో పాస్ అవ్వాలి. 10th గురించి 7th నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, నువ్వు మంచి పర్సంటేజ్ చేసుకుంటే నీకు మంచి లైఫ్ ఉంటుంది అని 7th 8th క్లాస్ నుంచి ఏంటంటే దే కీప్ కమింగ్ అప్ విత్ దిస్ థింగ్. బోర్డ్ ఎగ్జామ్స్ పక్కన పెట్టండి, ఈ మధ్యన మరీ ఎంతో ఘోరం అయిపోయిందంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కి ఐఐటి ఫౌండేషన్ అంట. వాళ్ళకి ఏబిసిడే చక్కగా రావు, అలాంటి మీరు ఐఐటి ఫౌండేషన్ కి చిన్నప్పటి నుంచి ఇస్తున్నారు అని అంటే ఎక్కడ తట్టుకుంటారండి ఆ ప్రెషర్ వాళ్ళు చిన్నప్పటి నుంచి? సో అలాంటి ఏంటంటే ఆ అకాడమిక్ ప్రెషర్ ఎక్కువ అయిపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకునేది ఆ అకాడమిక్ ప్రెషర్ వల్లనే. అది ఆ ప్రెషర్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఒక సోర్స్ వచ్చేసి ఇంట్లో తల్లిదండ్రులు ఏంటంటే, నాన్న నువ్వు బాగా చదువుకుంటేనే సెటిల్ అవుతావు, నువ్వు బాగా చదవాలి, నీ మీద ఇంత డబ్బులు పెడుతున్నాం మేము, డబ్బుల గురించి కూడా తీసుకొస్తారు అక్కడ, ఇంత ఫీజులు కడుతున్నాము, ఇంత కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ నీ మీద పెడుతున్నాం కాబట్టి నువ్వు బాగా చదవాలి. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది. అరే ఇంత డబ్బులు పెడుతున్నారు, నేనేమో చేయలేకపోతున్నాను ఇక్కడ అని. అక్కడ ఏమవుతుంది అని అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేని టైంలో వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మా పేరెంట్స్ ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పారు, వీళ్ళు ఇంత చేస్తున్నారు నా కోసం, నేనేమో చదవలేకపోతున్నాను, ర్యాంక్స్ తేలేకపోతున్నాను అనేసి, దట్ ఈస్ వెన్ ఆ సూసైడల్ టెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ సోర్స్ ఆఫ్ అకాడమిక్ ప్రెషర్ ఎక్కడ అని అంటే ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు టీచర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెడతా ఉంటారనమాట. మీరు బాగా చదవండి, బాగా ర్యాంకులు తెచ్చుకోవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి అనేసి. అదేదో వాళ్ళు ఉద్ధరిస్తారో లేకపోతే వాళ్ళు బాగుపడతారని కాదు, దానివల్ల వీళ్ళ బిజినెస్ పెరుగుతుందని. ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ మంచి ర్యాంకులు వచ్చినాయి, మంచి పర్సంటేజ్లు వచ్చినాయి అంటే వాళ్ళకి అడ్మిషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఆ వ్యూ పాయింట్లో ఏంటంటే వాళ్ళ అడ్మిషన్స్ కోసమో లేకపోతే వాళ్ళ బిజినెస్ పర్పసెస్ కోసమో స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు బియాండ్ ది లిమిట్ దట్ దే కెన్ యాక్చువల్లీ టేక్. సో అంత ప్రెషర్ పెట్టేసరికి ఆబ్వియస్లీ సూసైడల్ టెండెన్సీస్ వచ్చేస్తుంటాయి అనమాట. సో మేజర్గా ఈ పిల్లలందరూ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మీద పెట్టిన ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి రీచ్ కాకపోవడం. దట్ ఈస్ వన్ థింగ్. వీటిని ఎట్లా తగ్గించుకోవాలి మరి, లైక్ హౌ కెన్ వి సబ్సైడ్ ఇట్ అని అంటే, మనం చిన్నప్పటి నుంచి స్టూడెంట్స్కి నేర్పించాల్సింది ఏంటిది అని అంటే హౌ టు బీ స్ట్రాంగ్, మెంటలీ ఎట్లా స్ట్రాంగ్ ఉండాలి, ఒక స్ట్రగుల్ వచ్చిందంటే దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అనేది. అండ్ వాళ్ళని ఫెయిల్ అవ్వనివ్వాలండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిది అని అంటే, ఎక్కడన్నా కానివ్వండి వాళ్ళు ఫెయిల్ అవ్వాలి ఒకసారి. వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళు మన పేరెంట్స్ కనుక స్టూడెంట్స్కి నేర్పించారనుకోండి, వాళ్ళు ఈ సూసైడ్ ఇవన్నీ థాట్స్ రావు వాళ్ళకి. నేను చూస్తుంటాను, నాకు ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక పేరెంట్స్ని వాళ్ళ కిడ్ తోటి అనడం చూసాను. నేను స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ అవుతా ఉంటే, నేను ఇంత కష్టపడి నిన్ను ట్రైన్ చేశాను దీనికి, ఈరోజు నువ్వు ఖచ్చితంగా మెడల్ కొట్టాల్సిందే, రన్నింగ్ రేస్ ఏదో అవుతుంది అక్కడ, సో నువ్వు ఈరోజు ఖచ్చితంగా మెడల్ కొట్టాల్సిందే, లేకపోతే ఇన్నాళ్ళు మనం కష్టపడ్డది ట్రైనింగ్ ఇదంతా వేస్ట్ అయిపోతుంది, నువ్వు కనుక మెడల్ తీసుకురాలేదనుకో, ఇట్లానే షీ వాస్ టాకింగ్ లైక్ దిస్, నువ్వు కనుక మెడల్ తీసుకురాలేదనుకో నేను ఇంట్లో కూడా రాని అని చెప్తున్నాను అనుకుంటే షీ వాస్ కైండ్ ఆఫ్
అరే వాడు ఎంత ప్రెషర్ లోకి వెళ్ళిపోతాడు వాడు ఇలాంటి మాటలు మాట్లాడితే. ఆల్రెడీ కాంపిటీషన్ అక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఆ ప్రెషర్ తనకు ఉంటుంది, పైనుంచి పేరెంట్స్ ప్రెషర్. సో ఇలాంటి ప్రెషర్ పెట్టడం వల్ల, పేరెంట్స్ ఇలాంటి ప్రెషర్ పెట్టడం వల్ల తీసుకోలేరు చిన్న చిన్న. కరెక్ట్. అలా కాకుండా నాన్న గివ్ యువర్ బెస్ట్, యూ గివ్ యువర్ బెస్ట్. మనం ఇంత ఇది చేసాం కదా, నువ్వు నీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చెయ్యి. విన్ అయితే అబ్సల్యూట్లీ గుడ్, కాకపోతే దట్స్ ఓకే, యూ గేవ్ యువర్ బెస్ట్ కదా అనే ఒక థాట్ ఇచ్చామనుకో, అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ ప్రెషర్ ఉండదు. బట్ దే విల్ స్టిల్ డూ దేర్ గుడ్ బికాస్ దే హావ్ డన్ ది ప్రాక్టీస్ అండ్ ఆల్. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు, ప్రెషర్ తో చేస్తారు అక్కడ. అబ్సల్యూట్లీ రైట్. సో అలాంటి ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అవడం, నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆ ప్రెషర్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనేసి. స్టడీస్ విషయంలో కూడా అలాగే చేస్తారు. ఏంటనంటే నువ్వు గనక మినిమం 80% తెచ్చుకోలేదని అనుకో, చూడు నీకు ఏమవుతుందో అనేసి, అంటే ఒక కైండ్ ఆఫ్ ఫియర్ క్రియేట్ చేసేస్తారు అనమాట. స్టూడెంట్స్ కి తెలుసు వాళ్ళ క్యాపబిలిటీ ఏంటిది అనేసి. సో వాళ్ళది రీచ్ అవ్వలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఇంకా ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. అదే నాకు 80% రీచ్ అవ్వకపోతే మా మమ్మీ వాళ్ళు ఆర్ మా పేరెంట్స్ నన్ను పనిష్ చేస్తా అన్నారు, అది కూడా సివియర్ గా పనిష్ చేస్తా అన్నారు, నాతో కాదు ఇది అనేసి అప్పుడు సూసైడల్ థాట్స్ అవి వస్తూ ఉంటాయి అనమాట. సో చిన్నప్పటి నుంచే గనక మనము నేనున్నా నీకు ఏమి కాదు, దట్స్ ఓకే టు ఫెయిల్ అనే అంశము మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే టు ఫెయిల్ అనేసి, దట్ ఈస్ వెన్ ఏంటంటే ఈ సూసైడ్ రేట్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇది పేరెంట్స్ యాక్టివ్ గా వాళ్ళ కిడ్స్ లో ఇంబైబ్ చేయాల్సిన క్వాలిటీ అనమాట. ఇంకా డిప్రెషన్ లోకి కూడా బాగా వెళ్తూ ఉన్నారు. చిన్నదానికి పెద్దదానికి ఏమైనా గొడవ పడి ఏమైనా పేరెంట్ గా వాళ్ళు ఏమైనా చిన్న మాట అన్నా కానీ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ కైండ్ ఆఫ్ ఎందుకు పెరుగుతూ ఉన్నారు, ఇలాంటి మెంటాలిటీ ఎందుకు వస్తుంది పిల్లలు? ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆ మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల అండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా సున్నితంగా పెంచుతా ఉంటారు. సో చిన్నప్పటి నుంచి ఒక మాట అనకుండా, ఎంత అల్లరి చేసినా కూడా కసరకుండా, చిన్నప్పటి నుంచి ఈ మధ్యన చూస్తున్నాం మనం ఏంటంటే ఫర్ వేరియస్ రీజన్స్ మనకి ఓన్లీ సింగిల్ చైల్డ్ ఉండడం అనేది చూస్తున్నాం మోస్ట్ ఫ్యామిలీస్ లో. మాక్సిమం 2 ఉంటున్నారు, ఇంతకు ముందులాగా 3, 4, 5 మెంబర్స్ అలా లేరు ఇప్పుడు, రైట్? సో అప్పుడు ఇలా సింగిల్ కిడ్ ఉండేసరికి ఏంటంటే గారాబం ఎక్కువైపోతుంది ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్, గ్రాండ్ పేరెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అంకుల్, ఆంట్, అందరి దగ్గర నుంచి గారాబం ఎక్కువైపోతుంది వాళ్ళకి. సో ఎవ్వరూ ఒక మాట అనకుండా చిన్నప్పటి నుంచి అంతా గారంగా పెరిగి సడన్లీ ఎవరన్నా ఏమన్నా అంటే దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దట్. సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. ఏంటంటే పేరెంటింగ్ అప్పుడు స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేయొద్దు, వెరీ స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేయొద్దు, అలా అనేసి ఎక్స్ట్రీమ్లీ లీనియంట్ పేరెంటింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మెంటలీ దే కాంట్ హ్యాండిల్ ప్రెషర్స్ అనమాట. సడన్లీ మనం ఒక మాట అనేసరికి వాళ్ళు అది తీసుకోలేరు, తట్టుకోలేరు. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచి కూడా, అంటే కసిరినప్పుడు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మనల్ని తిట్టుకుంటారు, ఈ గొడవలు అవుతూ ఉంటాయి, తప్పులు అవుతూ ఉంటాయి, ఇవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అర్థమైంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇలాంటి థాట్స్ రావు. ఇట్లా ఒక మాట అనగానే చాలా మంది ఈ మధ్యన సూసైడ్ చేసేసుకుంటా ఉన్నారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఆ లిటిల్ బిట్ ఆఫ్ ఇది ఏంటంటే ఆ హార్ట్ స్టోన్ ని తీసుకునేది కూడా మనం ట్రైన్ చేయాలి. ఓకే. సో చాలా మంది అంటే హాస్టల్స్ లో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు లెటర్స్ రాసి చనిపోవడం జరిగింది, ప్రెషర్ గా ఫీల్ అవుతూ, ఎడ్యుకేషన్ని బాగా ప్రెషర్గా ఫీల్ అవుతూ నేను ఇంకా చదవలేను, నేను బ్రతకలేను అని పేరెంట్స్కి లెటర్ రాసి చదవడం నేను న్యూస్లో చాలా చూశాను. సో ఇక్కడ అంటే ఇలాంటి కేసెస్లో ఏం జరుగుతోంది అని అంటారు? అంటే వాళ్ళు అంత ప్రెషర్గా ఫీల్ అవుతుంది, పేరెంట్స్ దగ్గర చెప్పుకోలేనంత, వాళ్ళ అంత చనువు లేక వీళ్ళు సూసైడ్ చేసుకున్నారా, లేకపోతే పేరెంట్స్ పెట్టిన ప్రెషరా? దీన్ని ఇలా ఈ కేసెస్ని మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ లెటర్ రాసి మరి వాళ్ళు చనిపోతున్నారు అని అంటే బేసిక్గా అది డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకునేంత చనువు ఇవ్వలేదు వాళ్ళు, పేరెంట్స్ ఇవ్వలేదు అనమాట. చూడండి, కిడ్స్ అప్రోచ్ అవుతూ ఉంటారు, ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు మన రియాక్షన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ టైం అప్రోచ్ అవ్వాలా వద్దా అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. మనం గనక వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి మనల్ని అప్రోచ్ అయినప్పుడు, లేదా వాళ్ళు తప్పులు చేసినప్పుడు మనం వాళ్ళని ఎట్లాగైతే హ్యాండిల్ చేస్తాం చూడండి, ఆ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం బాగా రఫ్ గా హ్యాండిల్ చేసాం అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు మనల్ని అప్రోచ్ కూడా కారు, వాళ్ళు ప్రాబ్లం లో ఉన్నా కూడా చెప్పుకోరు నేను ప్రాబ్లం లో ఉన్నాను అనేసి. ఎందుకు అలా అని అంటే బికాస్ చెప్పుకుంటే మళ్ళీ రఫ్ గా హ్యాండిల్ చేస్తారేమో, లేకపోతే తిడతారు, కొడతారు, పనిష్ చేస్తారు అనే థాట్ లో ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రెషర్ తీసుకుంటున్నారు, అకాడమిక్ ప్రెషర్ తీసుకుంటున్నారు. చెయ్యలేను అని డైరెక్ట్ గా చెప్తే కుదరదు, నేను డైరెక్ట్ గా చెప్పలేను కాబట్టి వాళ్ళు నన్ను రఫ్ గా హ్యాండిల్ చేస్తారు. ఇంకా నాకు సూసైడే దిక్కు అనేసి సూసైడ్ చేసుకునేటప్పుడు
డైరెక్ట్ గా చెప్పకుండా లెటర్ లో రాసి చెప్తున్నారు అనమాట, ఇది నాతో కాదు అనేసి. సో ఇలా లెటర్స్ రాసి చనిపోతున్నారు అని అంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్ ఉందండి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అసలు రాకూడదు. ఎలా ఉండాలి మన అప్బ్రింగింగ్ అని అంటే, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పుకో ఫస్ట్, దాన్ని నేను సాల్వ్ చేస్తా. ఆ సాల్వ్ చేసుకున్న తర్వాత వీ కెన్ మేనేజ్. ఇంకా నెక్స్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ డిప్రెషన్ లోకి వెళ్ళటము ఇవన్నీ ఉండవన్నమాట. అండ్ ద వే వీ హ్యాండిల్ సచ్ కైండ్ ఆఫ్ నెగటివ్ సిచ్యువేషన్స్, దాన్ని చిన్నప్పటి నుంచి కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారనుకోండి, వాళ్ళు కూడా జంకరు. లైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే పేరెంట్స్ దగ్గరికి ఫస్ట్ వస్తారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని తగ్గించుకోవచ్చు. ఇది ఒకటే కాదు, అంటే ఎడ్యుకేషన్ పరంగానే కాదు, కొంతమంది బయట ఇబ్బంది పడుతూ ఉన్నా, హాస్టల్లో ఇబ్బంది అవుతూ ఉన్నా, ఇంకెవరైనా బయట వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉన్నా, అది కూడా పేరెంట్స్ దగ్గర చెప్పుకోలేకపోయి సూసైడ్ చేసుకున్న కేసెస్ ని కూడా చూస్తాం. దాంట్లో కూడా సేమ్ ఇదే అంటారా? అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అక్కడ కూడా. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ అనేది ఉంటే నాకు ఏ ప్రాబ్లం, అది 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 అకాడమిక్సే అవ్వచ్చు, హాస్టల్లో అవ్వచ్చు, ఎక్కడన్నా అవ్వచ్చు. సో ఇవన్నిటికి కూడా నాకు అట్లీస్ట్ ఆ అప్రోచ్ ఉందనుకోండి, నాకు మా పేరెంట్స్ నేను అప్రోచ్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఆబ్వియస్లీ నేను వెళ్ళి మాట్లాడతాను. నేను ఆ గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు షేర్ చేసుకోలేరు పేరెంట్స్ కి. షేర్ చేసుకోలేక, దాన్ని తట్టుకోలేక ఇంకా ఆబ్వియస్లీ సూసైడే దిక్కు అనేసి దే గెట్ ఇన్ టు దిస్ సూసైడల్ టెండెన్సీ అనమాట. సో అదే ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ ఇంకోటి కూడా చేయాల్సింది ఏంటిది అని అంటే, అన్నిటిని అంటే వరల్డ్ ని ఎట్లా ఫేస్ చేయాలి అనేది మీరు మీ పిల్లలకు నేర్పించండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ బై డిఫాల్ట్ వచ్చేస్తుంటాయి మనకి ఎట్లాగో. ఆ సబ్జెక్ట్స్ తో పాటు అసలు వరల్డ్ ఎంత క్రూయల్ గా ఉంటుంది, వరల్డ్ ఎంత కాంపిటేటివ్ గా ఉంటుంది, జనాలు మనల్ని ఎట్లా కించపరుస్తారో దాన్ని నువ్వు ఎట్లా తట్టుకోవాలి, ఏది ఇంపార్టెంట్ కాదు లైఫ్ లో, ఇవన్నిటినీ చిన్నప్పటి నుంచి కనుక మనము నేర్పిస్తా ఉన్నాం అనుకోండి, ఆల్ సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అలా కాకుండా ఫోకస్ మొత్తం అకాడమిక్స్ నే పెట్టి దానిలోనే ఇచ్చేస్తున్నాం, మనం ఫోకస్ చేస్తున్నాం అని అంటే ఆబ్వియస్లీ ఇలాంటి సిచ్యువేషన్స్, అది ఏజ్ లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. మనం చూస్తుంటాం చాలా మంది ఏంటంటే 30-40 yearsకి వచ్చినప్పుడు కూడా కొంచెం డ్రమాటిక్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది అంటే అది వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటా ఉంటారు. సో అలాంటి టెండెన్సీస్ అన్నిటిని సబ్సైడ్ చేయాలి అని అంటే చిన్నప్పటి నుంచే ఆ వెల్ రౌండెడ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసాము అని అంటే ఇవన్నీ ఈజీగా తట్టుకుంటారు పిల్లలు. ఓకే, అంటే ఇప్పుడు పేరెంట్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు 7th 8th నుంచే వీళ్ళకి సూసైడ్ థాట్స్ వస్తూ ఉన్నాయంటే, ప్రతి దానికి సూసైడ్ ఒక్కటే కాదు, ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉంది, సూసైడ్ నాట్ ఓన్లీ ది సొల్యూషన్ అని ప్రతి ఒక్క కిడ్ తెలుసుకునేది ఎట్లా? దే హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అండి. ఇప్పుడు ఏంటంటే నేను చనిపోతే ఈ ప్రాబ్లం పోతుంది కదా అని అనుకుంటున్నారు, కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది పిల్లలకి తెలియజేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే కొన్ని కేసెస్ ఉంటాయండి, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కానీ చనిపోరు, రైట్? అండ్ కానీ వాళ్ళు ఆ అటెంప్ట్ చేయడం వల్ల ఒక పర్మనెంట్ డిసేబిలిటీ ఇన్ లైఫ్ కావచ్చు, రైట్, ఒక పర్మనెంట్ ట్రామా, ఇంకా లైఫ్ లాంగ్ నేను ఈ డిసేబిలిటీతోనే బతకాలి, ఎందుకు అనవసరంగా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ సూసైడల్ అటెంప్టే కదా జరిగింది అది. సో అది అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, వాళ్ళు చనిపోతే ఆ ప్రాబ్లం అక్కడికి సాల్వ్ అయిపోతుంది అని అనుకుంటున్నారు, కానీ దానివల్ల అరైజ్ అయ్యే ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్కి అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి అవ్వచ్చు, రైట్? సో వీళ్ళందరూ కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. ఒక పిల్లాడు చనిపోయాడు ఇంట్లో అని అంటే అది ఎంత ట్రామా అసలు వాళ్ళ పేరెంట్స్కి. అది చిన్నప్పటి నుంచి పెంచి ఒక స్టేజ్కి తీసుకొచ్చి వాళ్ళ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్న పేరెంట్స్కి సడన్లీ ఇలా లైఫ్ ఎండ్ చేసుకోవడం వల్ల అసలు ఎంత ట్రామటైజ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. అండ్ ఇంకొకటి, లైఫ్లో ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి, ప్రాబ్లమ్స్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అని మనం చిన్నప్పటి నుంచి చెప్పాలి వాళ్ళకి. సో అంతేగాని ఒక ప్రాబ్లం రాగానే నేను షేక్ అయిపోయి ఇంకా దీన్ని నేను హ్యాండిల్ చేయలేను అనేసి వదిలేశారనుకోండి, చెప్పాలంటే ఈ వరల్డ్ లో ఎవరు బతకరు అసలు చెప్పాలంటే, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటి అని దాని మీద ఫోకస్ చేసామని అనుకోండి, ఆబ్వియస్లీ మనకి ఈ సూసైడల్ థాట్స్ అవి రావు. అలా కాకుండా మీరు ప్రాబ్లం మీదనే ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రాబ్లమే ఇంకా పెద్దగా కనిపిస్తుంది మనకి. సో పిల్లలకి మనం ఇది నేర్పించాము అని అనుకో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి థాట్స్ రావు. వీ హ్యావ్ టు లెట్ దెమ్ నో దట్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ గాట్ ఎ సొల్యూషన్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ ఎ ప్రాబ్లమ్. ఇది తెలుసుకుంటే సరిపోతుంది. చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.